నిచ్చెన పట్టుకోండి
वेंकटेश्वर महाराज की जय, तिरुपतेश्वर महाराज की जय। नगर्मणान प्रजजाधनेन त्यागेन सत्कमयोः परेण नागन्निहितं गुहायार्डुकाले वेदान्तविग्रहण सन्न्यासयोग देशफलत्वानः हे ब्रह्मलोके दुपराणकाले परेवृध परिमुच्यं सर्वे सर्वं विभागं परमेश्वरोदयत्वन्नरेकं परमज्जलगुरुः तत्रादरक्तं गगनं विदो गस्पत्तिं
శంఖారూపేణ హస్తస్థం పంగే గుణమభూత్మా బృహస్పతి అట్లా పోండి అటు పోండి అరే అమ్మా నయం అమ్మా అనండి బయటికి వెళ్ళండి షెడ్ వేసుకునే వారు ఉండదు ఇక్కడ షెడ్ వేసుకున్న బయటికి వెళ్ళాలి ఉన్నారు షెడ్ కూర్చోండి షెడ్ ఇచ్చిన వారు బయటికి వెళ్ళాలి షెడ్ ఇవ్వకుండా ఉండదు షెడ్ ఇస్తూనే ఉన్నారు మళ్ళీ అడగకుండా ఇప్పుడే తీసేస్తున్నాను అదే సన్మానం చేయండి సన్మానం చేసుకోండి కొంచెం వెనక పాప అది నువ్వు తీసుకో మా దూరం అయ్యా దూరం అయ్యా దూరం దయచేసి కూర్చున్నాను ఇచ్చేసిన రామ్ శర్మ గారు వీడియో వాళ్ళు మీకు అర్థం చేసుకోవాలి మంచి జ్ఞానం కావాలి అది వినడానికి కొంచెం అయ్యా కూర్చుంటే బాగుంటుంది మనం నిలబడి ఏ పని దయచేసి కూర్చోండి అయ్యా కూర్చుంటే మంచిది చూడకండి కిందే ఉండి చూడకండి మీకు జ్ఞానం కావాలంటే కూర్చుండండి అయ్యా మంచి బుద్ధి కావాలంటే జ్ఞానం కావాలంటే కూర్చోండి మంచి విషయాలు వినాలనుకుంటే కూర్చుండండి కిందేం చూడకండి వస్త్రాల వైపు చూడకండి కూర్చోండి కూర్చోవాలి రామశర్మ గారు అంటే ఏదో మధ్య వయస్కులు అనుకున్నాం కానీ శివనాగేశ్వర శర్మ గారు శివనాగేశ్వర శర్మ శివకార్తికేయ మఠంలో చదువుకున్న విద్యార్థి సాయి వెంకట సాయి చెప్పే జ్ఞానానికి వాళ్ళ స్థాయిలోకి వెళ్ళి శంకరాచార్యం కేశవం బాదరాయణం सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्
సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రానమర్గచ్చవిం క్షత్రీభూతమనీంద్రమిందుదవళం లక్ష్మీంద్రసింహం భజే నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శ్రీగురుభ్యో నమః హరి ఓం. అస్మదారాధ్యదైవం అస్మద్గురువులైనటువంటి శ్రీ విద్యానరసింహభారతీ స్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులతో ధ్వజస్తంభ ఆవిష్కరణ సకల దేవతలకు నిలయమై సకల జయాలకు ప్రతీక అయినటువంటిది ధ్వజం. అందుకే యావత్ భారతదేశంలో దేవతలు భిన్నంగా ఉన్నా బాగా చరిత్రను మనం పరిశీలించి చూసినట్టయితే ముసల్మానులు దండయాత్ర చేసినా వారు ఒక ధ్వజంతో దండయాత్ర చేస్తారు. బ్రిటిష్ వారు దండయాత్ర చేసిన ఒక ధ్వజం, దాన్నే బ్రిటిష్ పతాకం అని మనం పిలుస్తూ ఉంటాం. ఇక మన భారతదేశానికి చెప్పాల్సిన అవసరమే లేదు. కురుక్షేత్ర యుద్ధాన్ని మనం చూసినట్టయితే ద్రోణుల వారికి, భీష్ముల వారికి, కర్ణుల వారికి, ఇటుపక్క పాండవులకు కపిధ్వజం ఒకరికి, వృక్షధ్వజం ఒకరికి, ఇలాగా వటవృక్ష ధ్వజం ఒకరికి, శేషధ్వజం ఒకరికి, సింహధ్వజం ఒకరికి. ఏదైనా సరే ధ్వజము అంటే సాధారణ భాషలో మనం చెప్పటానికి చిహ్నము. దేనికి చిహ్నం అది? జ్ఞానానికి చిహ్నం, విజయానికి చిహ్నం. ఇక అన్నిటికంటే పరమార్థానికి వెళ్ళాము అని అనుకోండి, వైదికంగా చతుర్విధ ఫలపురుషార్థాలు ఉన్నాయి మనకు. ధర్మ, అర్థ, కామ్య, మోక్షములు అనేటువంటి. మరి వీటిలో దేనికి ఆ ధ్వజం చిహ్నము అంటే మోక్షానికి చిహ్నం అంట. అయ్యా దయ ఉంచి ఒక 5 నిమిషాలే, ఎందుకంటే ఆలోచనని ఇంకొక మాట చిత్తవిక్షేపం చేస్తుంది. నానుచ్చార్యాన్ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హి తత్ అని చెప్పి మనకు శాస్త్రం. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడారనుకోండి, వీరి ఆలోచన పోతుంది, చెప్పవలసినటువంటి సారాంశం తప్పిపోతుంది. ఈరోజు మనం ఇక్కడికి వచ్చినటువంటి అర్థాన్ని పరిపూర్ణంగా తెలుసుకోకుండానే మనం వెళ్ళిపోతాం. ఏదో వచ్చాం చేశాం. ప్రయోజనం ఏమిటి అంటే మీ మనస్సులో ఉన్నటువంటి శంక ఏదైతే ఉన్నదో, ఇందాకే చెప్పారు శంకరాచార్యుల వారు వచ్చారు అంటే మచ్చిత్తేన అభూత్ శంకం. ఏదైతే మా చిత్తమునందు శంకములున్నాయో దాన్ని నిరూపించటానికి శంకర భగవత్పాదులకు నమస్కరిస్తున్నాము అని. అది ఎలా ఉన్నది అంటే పంకీకృతం, బురద చేత నిండిపోయి ఉన్నటువంటిది అనుమానం. ఆ బురదలో నుంచి తామర పువ్వు ఎలాగైతే చొచ్చుకొని బయట వచ్చి వికాసాన్ని ఇస్తుందో, అలాగా వాక్యము అనేటువంటి ఒక మహాబీజం, జ్ఞానబీజం అనేటువంటిది బురద అనేటువంటి చిత్తము నుండి మనస్సులో ఒక నిర్మలమైనటువంటి అరవిందాన్ని వికాసింపచేయటమే ప్రధానమైనటువంటి లక్ష్యం. కనుక ఈ సందర్భంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, దీన్ని మనం ఎలా పిలవాలి అంటే దేవాలయ ఆగమానికి వేద సారాన్ని, శాస్త్రము యొక్క అర్థాన్ని, మంత్రశాస్త్రము యొక్క వివేకాన్ని జోడించినట్టయితే సకల ధర్మసారం లోకంలో ఎలా ఉంటుంది, కథం విశ్వస్య ధర్మసారం భవతి అనేటువంటిది ఒక మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి లక్షణం. విశ్వములో ఉన్నటువంటి ధర్మసారం అంతా ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి, తీర్చుకోవాలి. తీర్చుకోకపోతే మనస్సు చాలా దుఃఖానికి గురవుతుంది. ఆ మనస్సుని దుఃఖపడకుండా, అధర్మంలో పోకుండా సులువుగా, అంటే ఇక్కడ సులువుగా అంటే
ఎదుటివారిని మభ్యపెట్టడంలో మనకు చాలా సులువు తనం ఈ మనకు అత్యంత నైపుణ్యం కలిగి మనసు ప్రవర్తిస్తుంది. అదే ధార్మికమైనటువంటి ధర్మ వ్యవహారమునందు నడవాలి అంటే మాత్రం మనసు కొంచెం మనకు వెనక్కి లాగుతుంది. ఎందుకు లాగుతుంది అంటే అందులో ఉన్నటువంటి కాఠిన్యం, అందులో ఉన్నటువంటి నిష్ఠ, అందులో ఉన్నటువంటి శ్రమ. కానీ ఎదుటివారి మానసిక భావాలను మనము భేదిస్తూ పొందేటువంటి సుఖం శీఘ్రంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆనందంగా ఉండదు. మనసులో అది అనుభవిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట మీ మనోవికాస ధ్వజము రెపరెపలాడుతూ ఆకాశ వీధుల్లో ఆ ధ్వజము ఎగిరినట్టుగా మీ మనస్సు ఉండదు. అది మోఢము చేత మేఘము చేత ఆవరించినటువంటి సూర్యరశ్మి పడనటువంటి భూలోకం ఎలా ఉంటుందో, శరీరానికి సూర్యరశ్మి అందనటువంటి మేఘావృతమై ఉన్నటువంటి పక్షాన కారుమబ్బులు కమ్మినట్టు లోపల ఎటువంటి అంధకారం అలవరించి ఉంటుందో అటువంటి అంధకారం మనస్సుని ఆవరించినప్పుడు మనకెలా ఉంటుంది అంటే నీరసంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఏం చేయాలో తెలియకుండా ఉంటుంది, ఎలా ప్రవర్తించాలో తెలియదు, మనస్సుకి ఏమీ అందదు. అంటే మన మనస్సుకు నిలువెత్తు సాక్షిభూతంగా దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే ఒక ధ్వజాన్ని మనం ప్రతిష్టాపన చేసుకుంటున్నాం. అందుకే నికేతనము అంటే ధ్వజం. ఇంటికి కూడా మనం ఏం పెడతాం? ఆనంద నిలయం, లేదంటే ఆనంద నికేతనం, ప్రశాంత నికేతనం, ఈ పేర్లు పెడుతుంటాం. ఏమంటే ప్రశాంతము అనేటువంటి ధ్వజము కలిగినటువంటి ఇల్లు, ఆనందము అనేటువంటి ధ్వజము కలిగినటువంటి ఇల్లు. అంటే అక్కడ పాలిస్తున్నటువంటిది ఏమిటి అంటే ధ్వజము ఏదైతే ఉన్నదో అది పడకుండా ఉన్నంతకాలం మనకు పరిపూర్ణమైనటువంటి జయాన్ని మనం పొందుతాం. వస్తుందా? కనుక మనస్సు అనేటువంటిది ధ్వజంతో సమానమైనటువంటి చిహ్నము కలిగినటువంటిది. కనుక దేవాలయంలో ధ్వజస్తంభం, మీ దేవాలయంలోకి రాగానే మీరు చూసేది ఏమిటి? దేవాలయ ప్రాకారాన్ని మనం అడుగుపెట్టి లోపలికి వస్తాం. రాగానే ధ్వజస్తంభం, దేవుడికి ఆ ప్రాకారంలో నుంచి దేవతామూర్తి కనపడకుండా ధ్వజాన్ని అడ్డబెడతారు. ఎందుకంటే దేవతను చూడాలి అంటే ముందు మీ మనస్సు శుద్ధి కావాలి. ఆ మనస్సు శుద్ధి అయిన తర్వాత ఒక ప్రదక్షిణం చేస్తే ఆ శుద్ధి గావింపబడ్డటువంటి మనస్సులో భగవంతుడికి అర్పించినటువంటి శరీరం ఏదైతే ప్రదక్షిణ, ప్రకృష్టం దక్షిణ, మీరు భగవంతుడికి ఏదిస్తున్నారు అంటే అయ్యవార్లకు పళ్ళెంలో వేసేటువంటి సంభావన కాదు, లేదంటే దేవాలయ నిర్మాణానికి మీరు ఇచ్చేటువంటి కోటాను కోట్ల రూపాయలు కావు. భక్తితో ఈ శరీరంతో ముమ్మారు ప్రదక్షిణం చేసిన తరువాత మొదటి ప్రదక్షిణంతో స్థూల శరీర నివేదనం అయిపోతుంది. ద్వితీయ ప్రదక్షిణంతో సూక్ష్మ శరీర నివేదనం అయిపోతుంది. తృతీయ శరీరంతో కారణ శరీర నివేదనం అయిపోతుంది. ఈ కారణ శరీర, స్థూల శరీర, సూక్ష్మ శరీరాలను మీరు భగవంతుడికి అర్పణ చేస్తే ఇంక మిగిలింది ఒకటే ఒక శరీరం మంత్రశాస్త్ర ప్రకారం. అదేమిటి అంటే మహాశివ శరీరం, మహాకారణ శరీరం. అప్పుడు మీరు భగవంతుడి దగ్గరికి పోతే సోహం అస్మీతి భావయే. అక్కడ చూసేటువంటి పరమాత్మ, చూస్తున్నటువంటి జీవాత్మ ఇద్దరూ ఒకటే. ఇక్కడ భేదం లేదు. ప్రదక్షిణం చెయ్యకుండా మనం లోపలికి వెళ్ళామనుకోండి, అబ్బా మా 3 సార్లు తిరగాలంటే కాళ్ళు నొప్పి పెడతాయి కదా, మనం భగవంతుడిని చూడటానికి ప్రదక్షిణంతో పనే ఉంది, కళ్ళు ఉంటే చాలు కదా అంటే అప్పుడు మీరు ఎలా ఉంటారు అంటే మలినీకృతమైనటువంటి, అంటే మాలిన్యంతో కూడుకున్నటువంటి మనస్సుతో పరమాత్మను దర్శిస్తే ఎలా ఉంటుంది అంటే మీకు అక్కడ పరమాత్మ కనపడ్డు, కేవలం శిల కనిపిస్తుంది, కేవలం మనుషులు కనిపిస్తారు. లేదంటే ఇక మీ మనసులో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో గీతాశాస్త్రంలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మీ మనస్సు ధ్యానానికి మూలస్థానం, ధ్యాన కేంద్రం మనః అని. మీరు మనసులో ఏ ధ్యానం చేస్తూ ఉంటారు? ధ్యాయతే విషయాన్ పుంసః సంఘస్తేషు ఉపజాయతే. సంఘములలో పుట్టినటువంటి విషయములను మనస్సు ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటుంది. మీరు బయట నుంచి పరమార్థాన్ని దేవాలయంలో తెలుసుకోకుండా వచ్చాము, ఆ ధ్వజస్తంభం, ఇది మనస్సుకు ప్రత్యేక ధ్వజస్తంభ దర్శనం వలన మనో నిర్మాల్యం తగ్గిపోతుంది, మనకు తెలియలేదు, ఏదో పెట్టారులేవయ్యా స్తంభం. లోపలికి వెళ్ళాం, ప్రదక్షిణము యొక్క ప్రాముఖ్యత మనకు తెలియలేదు, లోపలికి వెళ్ళాం, పరమాత్మ దర్శనం చేశాం, పరమాత్మ ప్రదక్షిణం చెయ్యలేదు. మీ శరీరము యొక్క 3 తత్వములు ఏవైతే త్రిగుణాలు ఉన్నాయో సత్వ రజస్ తమస్సులు అనేటువంటివి అవి తొలగేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు భగవంతుని దర్శనం చేస్తున్నాం.
మర్యాద తెలియనటువంటి వ్యక్తి, ఉదాహరణకు చెప్పాలి అంటే మర్యాద మాటల్లో మర్యాద లేనటువంటి వ్యక్తి రాజదర్శనానికి వెళ్ళాడట. వెళ్ళి రాజుగారి దగ్గర ముందు నమస్కారం చేయాలి, ఈ విషయం తెలియదు వాడికి. రాజుగారితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఇప్పుడు ఏం ప్రమాదం వస్తుంది అంటే మామూలుగా ఇంట్లో తల్లిదండ్రులతో మిగిలిన స్నేహితులతో ఎలాంటి వ్యవహారం చేస్తున్నాడో అలాంటి వ్యవహారాన్ని రాజుగారి దగ్గర చేశాడు ఆయన. వాడి పరిస్థితి ఏంటండి? రాజుగారికి ఆగ్రహం. ఇక వారి ఆగ్రహం చేత సకల అపశకునములు వాడిని ఆవరించి ఉన్నట్టుగా మనసులో ఉన్న మాలిన్య ప్రభావము వాడికి ఎటువంటి దుష్కర్మను సాక్షాత్కరింపజేస్తుందో అటువంటి ఫలాన్ని మనం భగవంతుడైనటువంటి వారి యందు చిత్తశుద్ధి లేకపోవటం వల్ల వెళితే వచ్చే ప్రమాదాలు. కనుకనే మనకు ఏదైనా ఒక మహాకార్యం సాధింపబడాలి అంటే సత్యం పరీక్షలుంటాయి. ఆ పరీక్షలను ఎదుర్కోవాలి మనం. ఆ పరీక్షలను ఎదుర్కొన్నప్పుడే మన శరీరంలో అయ్యా ఒక 2 నిమిషాలు అయిపోయింది, ఎక్కువసేపు పెట్టుకో. ఆ పరీక్షలను ఎదుర్కొన్నప్పుడే మీరు భగవంతుడి యందు శ్రేష్ఠులై ఉంటారు. పరీక్ష అంటే ఎదుటివారు పెడితే మనం రాసేది కాదు పరీక్ష. ఎదుటివారు అడిగినటువంటి దానికి చేసేది కాదు పరీక్ష. వేద ధర్మములు ఏవైతే శాసనములుగా శాస్త్రములుగా చెప్తున్నాయో వాటిని దీర్ఘమైనటువంటి శ్రద్ధాదృష్టితో ఆలోచన చేసి ఇవి చేస్తే వచ్చేటువంటి ఫలితములు ఏమి అని మనం ఆలోచించినప్పుడు దాన్ని పరీక్ష అంటాం. అందుకే పరీక్షిత్తు అని పేరు విన్నారా భాగవతంలో? ఆ భాగవత కథకు ప్రారంభమైనటువంటి ఈ పరీక్షిత్తు ఏం చేశాడంటే పరమాత్మను పరీక్షగా చూశాడు కాబట్టి పరీక్షిత్తు అయ్యింది. ఈక్షతే అంటే చూడటం, పరీక్ష అంటే పరిపరి విధములుగా అంటే అదే పనిగా కావాలి అని శ్రద్ధగా తదేకంగా చూడటం పరీక్ష. భగవంతుడి దగ్గరికి పోతే ఎలా ఉండాలి అంటే యథా పరీక్షితవత్ అని ఒక సూత్రం ఉన్నది. భగవంతుడి దగ్గరికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత భగవంతుడిని ముందు చూడవలసినటువంటిది పాదాలు చూడాలి, ఎందుకంటే ఇది ధర్మం. ఆ తర్వాత చూడవలసింది భగవంతుడి యొక్క హృదయం, ఇది అర్థం, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక. తర్వాత మూడవది భగవంతుడి యొక్క నేత్రం, ఇక్కడే ఉంటుంది అంటే కామ్యం ఉంటుందట. భగవంతుడి యొక్క దృష్టి మన మీద పట్టం చేత మనం జన్మాంతర సముపార్జిత మహాపాతక రాశి క్షయాన్ని పొంది జీవితంలో సాధించవలసినటువంటి ఉత్తమ కార్యక్రమాలకు ఉద్యుక్తలమవుతున్నాం. ఇక మూడవది ఈ పరమాత్మ తత్వం ఏమిటి అనేటువంటిది ఆ పక్కన 2 దీపజ్యోతులు ప్రకాశ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. పరమాత్మ దగ్గర ఎందుకు మనం దీపాలు పెడుతుంటాము అంటే ఆయన జ్యోతిస్వరూపం. ఎలా ఉంటాడు అంటే ప్రకాశంగా ఉంటాడండి. ఆ ప్రకాశం లేకపోతే ఈ రూపం కనపడదు. అందుకోసం ఈ 4 విధానాలను ధర్మ అర్థ కామ్య మోక్షములుగా చెప్పబడుతున్నటువంటి కాలాన ధర్మము అంటే మీ యొక్క కీర్తి, ధర్మము అంటే మీ యొక్క చిహ్నం, ధర్మము అంటే మీ యొక్క ఆచరణ. అదే దేవాలయంలో ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభాన్ని తో కలిసి పరమాత్మకు మనం ప్రదక్షిణం చేసినట్టయితే ధర్మాలలో మొట్టమొదటి ధర్మాన్ని మనం ఆచరించినట్టు. ఆ ధ్వజస్తంభం నిలబట్టడానికి పునాది ఇప్పుడు చూశారుగా ఎంత లోతుకు తీశాము. అక్కడ ఒక యంత్రాన్ని పెట్టాం, ఆ యంత్రం మీద చేయవలసినటువంటి సంస్కారాలన్నీ చేశాం. ఇప్పుడు ఆ యంత్రం మీద ధ్వజం పెడతాం. అదేదో ఊరికే ఒక స్తంభాన్ని నిలబెట్టడానికి ఇంత ముహూర్త శోధనక్కర్లే, ఇంతమంది స్వాములు రానక్కర్లే, ఇంతమంది జనాభా అక్కర్లే. ఇంత మనం చేస్తున్నామంటే పునాది ఆ తవ్వటం ఉంది చూశారండి, దాని వెయిట్కు హైటుకు ఎత్తుకు సరిపడేటువంటి ప్రమాణంతో తీసేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఋత్విక్కులు చేస్తున్నారు. వారికి తెలుసు అక్కడ ఎంత తీయాలి, ఎంత లోతు పోవాలి, ఏ స్థలంలో ధ్వజస్తంభం పెడితే ఆగమ విధానానికి సరిపోతుంది, ఎంత ఎత్తు పెట్టాలి, ఇవన్నీ కూడాను. అందుకే పరమాత్మ ఈ ధ్వజాన్ని ఇలా తయారు చేశారు. ఈ ధ్వజానికి పతాకం ఇప్పుడు కొన్ని రోజుల్లో ఆ ధ్వజానికి పతాకం కడతారు. మనకు కూడా పరమాత్మకు పతాకం కట్టారు. అది ఏమిటయ్యా అంటే మీ మాట. ఆ ధ్వజస్తంభం గాలికి ఎలాగైతే ఆ ధ్వజం వీస్తూ ఉంటుందో మీ మాట కూడా సంస్కారం అనేటువంటి గాలికి వీస్తూ ఉంటుందయ్యా, విషయాలు అనేటువంటి గాలికి వీస్తూ ఉంటుంది. ఆ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఇక అంతకంటే మనిషికి ఉన్నతమైనటువంటి ఉత్తమ మార్గం ఒక్కటి లేదు. అందుకు నిదర్శనంగా ప్రతీకగా జ్ఞానానికి చిహ్నంగా ధర్మానికి ఆలంబభూతంగా ఈ ధ్వజస్తంభాన్ని దేవాలయంలో స్థాపన చేయటం అనేటువంటి విధానాన్ని మనం ఈవేళ ప్రత్యక్షంగా ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన ద్వారా మనం తెలుసుకొని బహిర్గతంగా దేవాలయం దాటి వెళ్ళామనుకోండి, మీరు ఎక్కడుంటే ఆ విషయాలు మీరు ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం అంటే తెలుసు కదండి,
మనోచింతన ధ్యానం. మనసునందు దేని చింతన చేస్తూ ఉంటారు? ఏది కనిపిస్తే అది చింతన చేస్తారు. దాన్నే కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. దాని నుంచి మీకు ఏదైనా పుట్టచ్చు. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే. కామం నుంచి క్రోధాలు పుడతాయి. కానీ ఆ కామము ఈ కామ్యము వేరు. ధర్మ సంబంధిత అర్థ సంబంధిత కామ్యములు ఏవైతే ఉన్నాయో అంటే ధర్మం ద్వారా, ధర్మాన్ని ఆచరించటం ద్వారా ఏవైతే సుఖాలు వస్తున్నాయో అవి మీకు 4వ పదమైనటువంటి మోక్షాన్ని దర్శింపజేస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటే సూర్యరశ్మి సోకినటువంటి ఇంద్రాది లోకములు, అంటే సూర్య అస్తమానమే లేనటువంటి లోకాలు ఎలా ఉంటాయో, మనకు అంధకారము లేనటువంటి మనస్సు ఎలా ఉంటుందో, భయము లేనటువంటి శరీరం ఎలా ఉంటుందో, ఎవరైనా భయం లేకుండా ఉన్నారు అని ఒకరు చేయి పైకెత్తండి. జీవితంలో అసలు మేము పుట్టినప్పటి నుంచి భయాన్నే చూడలేదండి. ఏదో చిన్నప్పుడు దెయ్యమనో లేకపోతే మాస్టారు బూచోడు వస్తాడనో ఇట్లాంటి భయాలు కావు. రేపటి రోజు ఏం జరుగుతుంది, మన విషయాలు ఎలా సాఫల్యాన్ని పొందుతాయి, నాకు ఏ భయము లేకుండా ఈరోజు నేను పరమాత్మ యందు స్థిరంగా ఉన్నాను, లేదంటే పక్కింటి వాడి భయం, శత్రువుల భయం, లేదంటే సంసారిక భయం, అనారోగ్య భయం, ఇప్పుడు కాలంలో మనం అనుభవిస్తున్నటువంటి ఒక మహాభయానికి కూడా ప్రధాన అంశభూతంగా ఏమిటి అంటే ఆవరించేటువంటిది రోగానికి మూలస్థానం భయం. మరి మందిర లక్షణం ఏమిటి అంటే ప్రజానాం భయనాశాయ. ప్రజలకు భయం ఎక్కడ పోతుందండి? మందిరాల్లో పోతాయి, దేవాలయాల్లో పోతాయి, క్షేత్రాల్లో పోతాయి. ఇక మీరు చేసేటువంటి ధర్మం వలన మీకు భయం పోతుంది. అన్నిటికీ మూలమైంది ఏమిటి అంటే వేదం, వైదిక ధర్మాన్ని మీరు ఆచరించినప్పుడు మీకు భయం ఉండదు. కనుక మన భారతదేశానికే కాదు యావత్ విశ్వానికి కూడా సంపద వేదమే. ఆ వేద ధర్మాన్ని ఎంతవరకు మనము ఆచరిస్తూ ఉంటామో ఆ వైదిక ధర్మము యొక్క మంత్ర ప్రభావములు, సమయం లేదు కాబట్టి మంత్రార్థములు శరీరం మీద ఎలా పనిచేస్తాయి అనేటువంటి విషయాన్ని అదొక పెద్ద అంశం. మనం మాట ఏదైతే ఉన్నదో శబ్దం ఎలా పుడుతోంది, ఈ విషయం వేదంలో చెప్పినట్టుగా ఎక్కడా చెప్పలేదు. మన వాళ్ళు చెప్తూ ఉంటారు లోపల ఓకల్ కార్డులో నుంచి సౌండ్ వస్తుంది. ఈ శబ్దం పుట్టడానికి ఆ శబ్దధ్వని తరంగాలు ఎలా ఎదుటివారి శరీరం మీద భావాలను రసాలను ఉత్పత్తి చేస్తాయి, ఇవన్నీ కూడా ప్రకృతిలో ఒక్కొక్క శబ్దము ఏదైతే ఉందో దానికి విశిష్టమైనటువంటి భావ లక్షణములు కలిగి ఉన్నది. ఇప్పుడు స్వామివారు ఏదో చెప్తున్నారు, శ్రద్ధగా వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, వింటూ వింటూ భయం కలిగి వినటం మానేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అబ్బా ఏది ప్రతిసారి వినేటువంటిదే కదా అని కొంతమంది నిర్లక్ష్య ధోరణితో ఉంటారు. వీరికేం పనిలేదు ఇలాంటివి చెప్తూనే ఉంటారు అనుకొని వదిలేసి వెళ్ళిపోయేటువంటి వారు కొంతమంది ఉంటారు. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నటువంటివి కావు. కానీ శ్రద్ధగా వినేటువంటి వారిలో ఒక్కొక్క శబ్దం పనిచేస్తే ఆ ఘంటాధ్వని కూడా వేదమే. అందుకే ముందు ఏదైనా పూజ చేయాలంటే గంటను పూజ చేయాలి. జగద్ధ్వనికి మాతట. మంత్రశాస్త్రంలో మనం కూర్చొని పూజ చేసేటప్పుడు గంట పెట్టి పూజ చేసేటప్పుడు జగద్ధ్వని మంత్రమాతే స్వాహ. మంత్రం ఎక్కడి నుంచి పుడుతున్నది అంటే గంట నుంచి పుడుతున్నదట. ఎందుకు పుడుతున్నది అంటే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. వాళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళు రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అటెన్షన్ ఇచ్చేటువంటిది ఆ ఘంటాధ్వని. కనుక ఆ ఘంటాధ్వని ఎంతటి సత్యాన్ని దేవాలయంలో ప్రకృతిని కాపాడుతుందో అంతటి ప్రతి మనిషి యొక్క ధ్వని మిమ్మల్ని కాపాడుతుంది. అయ్యా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష ప్రమాణభూతములైనటువంటి పరమాత్మ సందర్శనం చేసుకుంటూ ధర్మ అర్ధకామ మోక్షములుగా ఉన్నటువంటి వేద ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి పొందటానికి జన్మ ఇచ్చాడు పరమాత్మ. ఆ జన్మను మనం లౌకికమైనటువంటి దుర్వ్యవహారముల యందు శ్రద్ధ కలగకుండా ఉండటానికి మందిరాలు. ఈ మందిరాలలో ధర్మానికి సంబంధమైన ధ్వజస్తంభం, అర్థానికి ప్రతీక అయినటువంటి పరమాత్మ దర్శనం, కామ్యానికి ప్రతీక అయినటువంటి ఆ నీరాజనం, మోక్షానికి ప్రతీక అయినటువంటి ధ్యానస్థితి. ఈ 4 మంత్రశాస్త్రంలో కేవలం మందిరానికి వస్తేనేనా అంటే కాదండి, ఇంట్లో కూడా చేయొచ్చు. ఇంట్లో కుదరదు కనుక అనేక విషయ వ్యాసంగములు మనకు ఉంటాయి కనుక ఇంట్లో కుదరదు కనుక దేవాలయానికి వస్తాం. యోగులైనటువంటి వారు సర్వసంగ పరిత్యజనం చేసి అడవులకు వెళ్ళి చేసేది ఏమిటి అంటే ధ్యానమే. చిట్ట చివరిది ఏమిటి మనం మోక్ష రూపంలో చెప్పుకున్నది? ధ్వజం, దేవతా దర్శనం, నిరాజన స్పర్శనం, 4వది ధ్యానం. ఈ 3 ద్వారా శుద్ధి అయినటువంటి ధ్యాన ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని యోగులుగా తయారు చేసేటువంటి ధ్యాన ప్రక్రియ కనుక
ప్రతి ఒక్కరూ కూడా ఈ సూక్ష్మాలను అనుసరిస్తూ మీ జీవితంలో ధ్యానోన్నత స్థితి, స్వామివారు ఈరోజు చెప్పిన దానికి ఏమిటయ్యా ఫలము అంటే మీరేదో ధైర్యవంతులైపోయి ఆర్థికంగా బాగా పుష్టి కలిగి అన్నీ ఉంటే భయం పోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానంలో ఉన్నారు అంటే వారి శరీరాన్ని తాకటానికి, ఏ రోగానికి, ఏ బాధకు, ఎటువంటి శత్రువుకు కూడా ఆ గుండెలు చాలవట. అందుకే ప్రతి ఒక్కరిని కూడా ధ్యానం చెయ్యండి. వేదం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ధ్యానం చెయ్యండి. ధ్యానం ఎలా ఉండాలి అంటే శ్వాసతో నియమింపబడినటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందేదై ఉండాలి. నిశ్చలమైనటువంటి మీ ఇష్టదేవత రూపాన్ని నిలపగలిగి ఉండాలి. ఆ నిలపగలిగేటువంటి దాన్ని చెడిపేటువంటిది మీ శ్వాస. ఆ రూపాన్ని మీరు తదేకంగా ధ్యానం చేసేటప్పుడు శ్వాసను నిదానంగా మీరు ఇప్పుడు పొరపాటు వచ్చాయి, శ్వాస మీద ధ్యాసయే ధ్యానం అంటున్నారు, అది పొరపాటు. అది శ్వాసను నియంత్రించేటువంటి క్రమంలో ఒక భాగం. ధ్యానం అంటే ఏమిటి? నిదానంగా మీ శ్వాసను మీరు నియంత్రించుకుంటూ, వేగంగా వెళ్ళేటువంటి శ్వాస ఏం చేస్తుందంటే మీ చిత్తాన్ని చెడగొడుతుంది. అందుకు భగవత్ చిత్రాన్ని మనం చూస్తూ ఆ చిత్రపటాన్ని ఎదురుగా ఉన్నప్పుడు శ్వాసను నియంత్రించుకోగలిగితే, ఎక్కువ కాలం చేయకుండా పలుమార్లు ప్రయాస చేత జీవితంలో మనం అధిగమింపబడేటువంటి ఏ సాధన అయితే ఉన్నదో అది ఉత్తమ సాధనగా చెప్పబడుతోంది. కనుక ఈవేళ ఏకాదశి, నిర్జల ఏకాదశి. ఈరోజు కనీసం జలాన్ని కూడా స్వీకరించటానికి వీలు లేదు అంటే ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు. ఈ అర్థంతో పాటు నిర్జల ఏకాదశి అనేటువంటి పదానికి ఇంకొక అర్థం ఉంది. అది ఆ ప్రారంభం ఈవేళ చేస్తే మనకు ఈ సభ ఇంతటితో నడవదు, శీఘ్రంగా వెళ్ళాలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి. కనుక ఈరోజు పరమాత్మను ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ లక్షణం. జలము అంటే అర్థం ఏమిటి? నారాయణుడు. ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై నరసూనవః తస్యతాహ అయనం పూర్వం తేన నారాయణ స్మృత అని మనకు 4 పురాణాలు ప్రమాణం చెప్తోంది. అది నృసింహ పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం, మార్కండేయ పురాణం. ఈ 4 కూడా ఈ ప్రస్తావన రావటం జరుగుతోంది. జలము అంటే నారాయణ స్వరూపం. జలముల్లో ఉన్నవాడెవరండి? నారాయణుడు. ఆ అనంత శేషుడి మీదుగా శయనించి జగద్రక్షణ చేస్తున్నటువంటి ఆయన ఎక్కడున్నాడు? నిర్జల స్వరూపుడిగా ఎక్కడున్నాడు అంటే ఆ జలాన్ని వదలటం వలన ఆయన నిర్జలుడు అవుతున్నాడు. నిర్జలుడిగా ఎక్కడుంటున్నాడు? మీ హృదయాల్లో ఉంటున్నాడు. మీ హృదయంలో ఉన్నటువంటి నారాయణుణ్ణి ఈవేళ మనం స్మరణ చేస్తూ చేసేటువంటి ఏదైనా సరే అది ఉపవాస వ్రతంతో చేసినట్టయితే సాక్షాత్తు ఈరోజు ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి ఫలాలు మనకు మళ్ళీ జీవితకాలంలో దక్కవు. కనుక ఆయన ఎక్కడుంటే అక్కడ సజల స్వరూపం. నిర్జల స్వరూపం అంటే నిర్దేహంగా శరీరంలో ఉండేటువంటి మానసిక ఆత్మ చైతన్య తత్వాన్ని చెప్తున్నది. కనుక ఈవేళ ఈ ఏకాదశి పర్వదినాన ప్రతి ఒక్కరికి కూడా నారాయణ సాక్షాత్కార ఫలసిద్ధిరస్తు. మనం ధ్వజాన్ని స్థాపన చేశాం, దేవతలందరినీ కూడా దర్శనం చేశాం. నారాయణ ప్రతీకగా స్వామివారు యోగానంద సరస్వతి స్వామివారు మీ యోగాన్ని అనుగ్రహించడానికి గోపాలకృష్ణ మఠం నుంచి వచ్చారు. చూడండి ఎన్ని పేర్లు ఎంత సామీప్యంగా మనకు కలుస్తున్నాయో. గోపాలకృష్ణుడు అంటే పరబ్రహ్మ. ఆ గోపాలకృష్ణుడు ఏ అవతారంలో ఉంటాడు అంటే యోగానందుల వారి అవతారంలో ఉంటారు. ఈవేళ ఈ ఏకాదశి పర్వదినాన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాన యోగాన్ని మనకు ఆనందంగా బహూకరించడానికి ఇక్కడున్న సంతాన గోపాలస్వామి వారు వారి అంశ ప్రతిరూపాలైనటువంటి యోగానంద స్వామి వారిని ఈవేళ మేము కూడా అనుకోలేదు. మేము మాకున్నటువంటి కార్యభారముల చేత ఏదో ఒక సందర్భంలో వచ్చి యంత్రాన్ని స్పర్శించి వెళుతామని చెప్పాం. నిన్న రాత్రి మేము మఠానికి తిరిగి వచ్చాం. కానీ ఈవేళ నిన్న రాత్రే వారికి చెప్పడం జరిగింది యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ సమయానికి వస్తామని. స్వామివారు వస్తున్నారన్న విషయం మాకు తెలియదు. కానీ మాకు వారు అతి చిరకాల పరిస్థితులు, నిరంతర హృదయస్థాన నివాసులు. అటువంటి స్వామివారిని ఈవేళ మేము ఏకాదశి పర్వదినాన మేము వారిని చూడటం అనేటువంటిది కూడా మాకు చాలా ఆనందదాయకంగా, మా యోగ సిద్ధికి ఒక సాధూనాం దర్శనం పుణ్యం అంటారు. మరి మీరు కూడా స్వాములే కదండి స్వామి అంటే, స్వామివారికి ఇంకో స్వామివారు కనిపిస్తే అది ఎలా ఉంటుంది అంటే ధైర్యానికి ఇంకో ధైర్యం తోడైనట్టు. కనుక ఇక్కడ స్వామివారి యొక్క సాక్షాత్కార రూపము చేత మీరందరూ కూడా యోగనిష్ఠులై, ధర్మనిష్ఠులై, మీ మనస్సుని ప్రశాంతమైనటువంటి స్థితుల్లో నడుపుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని గడపాలి. ఆ ఆశీర్వచనం చిట్ట చివరి మాట చెప్పటానికి ఒకవేళ మా మాటలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే నారాయణ.
ఒకవేళ మా మాటలు మీకు ఏదైనా సంతోషాన్ని కలిగి ఉంచే దానికి కూడా నారాయణుడే అయ్యా. ఇక దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉంది అంటారా? ఆచరించి ఆ నారాయణ స్వరూపాన్ని పొందుదురుగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్ధతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశో యుక్తో భరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సబలాः సంతు జీవంతు శతమానం శతం. హర నమః పార్వతీపతయే హర మహాదేవ. ఈ శబ్దాన్ని చెప్పేటప్పుడు అంటే హర నమః పార్వతీపతయే ఎక్కువ వ్యాఖ్యానం చేద్దాం. హే పార్వతీపతే హర, మా దగ్గర ఉన్నటువంటి ఏవైతే దొంగలు ఉన్నారో కామక్రోధ లోభ మోహ మతమత్సరములు అనేటువంటి వాటిని నువ్వు హర. అవి ఎలా వస్తూ ఉంటాయంటే ఈ చేతితో వస్తాయి సాక్షిభూతంగా. మనం దీంతోనే దొంగతనం చేస్తాం, దానం చేస్తాం, కొడతాం, తిడతాం. ఏ పని చేసినా కూడా ఉపనిషత్ ప్రకారం గతిరితి పాదయో కర్మేతి హస్తయో విముక్తిరితి పాయో ఇది మానుషీ సమాజ్ఞ. ఇది మనకు తైత్రీయ ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మనం పాదాలు చూపించకూడదు, ఎందుకంటే అది కేవలం గతి మాత్రమే చేస్తుంది. చేతులు ఏం చేస్తుంది అంటే సర్వకారణ సాక్షీభూతమైనటువంటి శరీరం. అందుకే ఒక మాట మనం అంటారు, ఒక చేతితో చేసింది ఇంకో చేతితో తెలియకూడదయ్యా. అంటే ఈ చేతికి ఇచ్చింది ఈ చేతితో తెలియకూడదు, ఈ చేతితో చేసిన దానం ఆ చేతికి తెలియకూడదు. ఎందుకంటే ఇంకో రోజు అప్పు అడుగుతుంది ఈ చేయి, అదే ఆ రోజు ఇచ్చాం కానీ ఈ రోజు అందుకు అటువంటి విషయాలు ఏమీ తెలియకుండా ఈ చేతికి సంబంధం లేకుండా చేయమని చెప్పి రెండు చేతులు పైకెత్తి హర నమః పార్వతీపతయే ఆయన హరించాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఈ మూడు నామాలు ఎందుకు చేసుకున్నాం అంటే ఆయన మూడు నామాలు ఉన్నాయి. ఒకటి ఆంజనేయ వరదుడు, ఒకటి ప్రహ్లాదుడు వరదుడు, ఇంకోటి ఏడుకొండలవాడు. మధ్యలో ఎర్రగుంటాడు. మరి ఈ గోవిందనామాన్ని ఎందుకు చేయాలి అంటే శంకర భగవత్పాదులు చెప్పారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖీకరణే. మీరు జీవితంలో ఇక్కడుంది చూశారా, ఆయన హరుడు చేతులు చూపిస్తే లాగేస్తాడు, ఈయన నోరు చూపిస్తే లాగేస్తాడు. ఎలా అనాలి అంటే గోవింద అంటే ఇచ్చేసి దాన్ని ఇచ్చేసినట్టే. నా శరీరంలో ఉన్నటువంటి మహాప్రాణాలన్నింటినీ కూడా నువ్వు లాగేవయ్యా అని చెప్పి చేతులు రెండు పైకి నమస్కరించాలి. ఆయనకి ఇలా చూపించాలి, ఈయనకి ఇలా నమస్కరించాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని మనం ఎప్పుడైతే గోవిందనామస్మరణాన్ని చేస్తూ ఉంటామో ఆ గోవిందనామస్మరణ చేసేటువంటి దానికి ఎట్టి పరిస్థితుల్లో వాగ్దోషము ఏర్పడదు. మనకు ఏర్పడే రెండు దోషాలు ఏంటంటే ఒకటి కరదోషం, రెండవది వాగ్దోషం. నోటితో చాలా దోషాలు, చెప్పేది ఒకటి ఆలోచించేది ఒకటి, ఆ లోపల ఆలోచించేది కూడా వాక్యే. అందుకు ఎప్పుడైతే గోవింద అంటామో మీ మనసును ఒకసారి మీరే పరీక్ష చేసుకొని చూడండి, అది ఎంత శుద్ధి ప్రశాంతత. ఎవరన్నా చూసాం కుళ్ళు పుడుతుంది, కోపం వస్తుంది, కానీ గోవింద అని ఒకసారి అన్నాం అనుకోండి వాడి మీద ప్రేమ. ఇది కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి మాట. అంటే గోవిందానమని కాదు, ఏదైనా నన్ను స్మరించి చూడవయ్యా, నీవు ఎదుటి వాళ్ళు చూసే తత్వం వేరుంటుంది. నన్ను స్మరించకుండా నీ దృష్టితో చూసావు అనుకో, నీది వేరు ఉంటుందయ్యా. ఆ వేరు ఏదైతే ఉందో అది నాకు ఇచ్చేయండి, నన్ను చూసుకో. కాబట్టి మీరందరూ కూడా ఈ వేళ నుంచి ఎవరినైనా చూడాలి అంటే యతులకు అయినటువంటి వారు స్వామివారిని కనిపిస్తే ఏమంటారు నారాయణ అంటారు. ఎందుకు అంటే ముందు ఆ స్మరణ చేసి చూస్తే ఎదుటి వాళ్ళు నారాయణ స్వరూపమే కనిపిస్తుంది, ఇంకో స్వరూపం కనిపించదు. కనుక ఈ వేళ నుంచి ఎవరినైనా మనం పరామర్శిస్తే జై శ్రీమన్నారాయణ గోవిందాను ఏదో ఒకటి రామ హరే రామ అనే శబ్దంతో మనం పలకరించినామనుకోండి, శత్రువైనా సరే వాళ్ళ హృదయంలో మన మీద ఆ భావన తగ్గి తీరవలసిందే. శరీర శుభం.